హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా ఇంట్రెస్టింగ్ మొక్క గురించి అయితే చెప్పబోతున్నాను. సపోటా పండ్లు అయితే మామూలుగా రాలేవు. ఒక్కసారి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో. ఈ సపోటా మొక్కకైతే ఎండ బాగా తగలాలి. ఇక వాటర్ అంటారా, కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి 2 పూటలా ఇచ్చుకోవాలి. అదే నేల మీద అనుకోండి పెద్ద మొక్క అయిపోతుంది. వాటర్ మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేల నుండే ఫుడ్ అనేది అది మొత్తం తీసుకుంటుంది, అంటే గ్యాదర్ చేసుకుంటుంది. మనకేంటంటే కుండీలో ఉంటుంది కాబట్టి మనము ఇందులోనే సెటిల్ చేస్తాము. అందులోనే నువ్వు ఉండు అని చెప్పేసి దానికి మనం ఆర్డర్ వేసినట్టుగా పెడతాం కాబట్టి దానికి నచ్చిన ఫుడ్లు అనేవి రకరకాలు ఉంటాయండి. అంటే మనం ఒకే రకం అలవాటు కాకుండా దానికి మనం ఏం చేస్తామంటే మార్చి మార్చి ఇస్తూ ఉంటాము. నేను దీనికి ఇచ్చే ఫుడ్ ఏంటంటే ఎక్కువగా బోన్ మీలు, కిచెన్ వేస్టేజు, ఇంకా ఉల్లిపాయ తొక్కు వేస్తూ ఉంటానండి. అలాగే కౌ మాన్యూరు, ఇంకా వర్మీ కంపోస్టు, ఇలాగా మార్చి మార్చి అనేది ఇస్తూ ఉంటాను. అలాగే ఇంకా ఎండుటాకులు కూడా నేను వేస్తూ ఉంటానండి. మనం ఇచ్చిన కంపోస్ట్ అంతా పాత పడే కొద్దీ సాయిల్ అనేది ఫర్టైల్గా తయారవుతుంది. ఇక్కడ చూడండి కాయల బరువుకైతే మొక్క మొత్తం వంగిపోతుందండి. సో అందుకని దారం సహాయంతో అయితే అక్కడ రాడు ఉంటే రాడుకైతే కట్టేశానండి. అసలు ఎన్ని కాయలు వచ్చాయోనండి. మీకు కూడా హీల్డ్ అనేది ఎంత బాగా రావాలి అంటే చౌహాన్ క్యూ పద్ధతిలో బనానాతో చేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు ఇచ్చారంటే పూత అనేది బాగా వస్తుందండి. అలాగే ఫిష్ అమైనో యాసిడ్ ఇవ్వడం వల్ల మొక్క చక్కగా పెరుగుతుంది. పుల్లటి మజ్జిగ మొక్క మీద స్ప్రే చేస్తూ అలాగే మట్టిలో ఇవ్వడం వల్ల పూత అనేది చక్కగా నిలబడుతుంది. బోన్ మీల్ వల్ల కాయ సైజ్ అనేది పెరుగుతుందండి. బోన్ మీల్ అనేది ఇచ్చుకుంటూ ఉండండి. ఇవన్నీ ఇవ్వమని చెప్తూ ఉన్నాను కదా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వండి. ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటితోనే మన మొక్కలకి చక్కగా హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ మొక్కకైతే ఆల్మోస్ట్ నాకు 50 కాయలు పైనే ఉన్నాయండి. చెట్టు మీద ఇన్ని కాయలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి పూత అనేది చాలా చక్కగా స్టార్ట్ అయ్యిందండి. ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకునే లోపు పూత అంతా కూడా చక్కగా నిలబడి మళ్ళీ కాయలు అనేది అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ టైంలో పూత కొత్తగా వచ్చిన పూత నిలబడడం కోసం అయితే ఆల్రెడీ పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేశాను. ఇంకా మొక్క మొదట్లో కూడా పోసానండి. ఇలాగా రెడీ అయిన కాయల మీద అయితే స్ప్రే చేయకూడదండి. కొత్తగా వచ్చిన పూత మీద స్ప్రే చేస్తే కనుక మనకి పూత అనేది చక్కగా నిలబడుతుంది. నేల మీద పెంచుకునే మొక్కకే కాదండి, మన టెర్రస్ గార్డెన్లో కుండీలో పెంచుకునే మొక్కకు కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువే కూడా మనము హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చండి. కానీ ప్లాంట్ అనేది సడన్గా డల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం కుండీలో కదండి పెంచేది, మనం ఆశించే దానికంటే హీల్డ్ ఎక్కువగా వచ్చినప్పుడు కూడా మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బలానికి కావాల్సినవి అదనంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మొక్క వీక్ అవ్వకుండా ఫ్రూట్స్ బాగా ఎదగడానికి, ఫ్రూట్స్ అనేది చక్కగా పండడానికి మనము వాటికైతే శక్తినివ్వాలన్నమాట. ఈ సపోటా మొక్కనైతే చూస్తున్నారు కదండి, బ్లూ కలర్ డ్రమ్లో అయితే వేసానండి. చిన్న డ్రమ్మే ఇది. ఈ మొక్క నేను వేసుకొని అయితే 2 ఇయర్స్ అవుతుందండి. దీంట్లో మట్టి పైన తీయడం కానీ ఇంకా ఏమి చేయలేదండి. స్టార్టింగ్లో అయితే నేను హాఫ్ డ్రమ్ మట్టిలోనే పెట్టుకున్నానండి. తర్వాత కంపోస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు అయితే నేను మట్టి పైన లేయర్ అనేది ఎప్పుడు కూడా తీయలేదు. మీరు ఒకవేళ మొక్కకు బలం సరిపోవడం లేదు అనుకుంటే 1 ఫీట్ దాకా మట్టి తీసేసి కొత్త మట్టిలో కంపోస్ట్ కలుపుకొని అయితే వేసుకోవచ్చండి. హీల్డ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. చూస్తున్నారు కదండి, ఒక్కో కొమ్మకు అసలు ఎన్ని కాయలు వచ్చాయోనండి. అసలు ఇవి ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. మనము మన టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న మొక్కలకి ఇంతగా హీల్డ్ వచ్చినప్పుడు మన ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పలేం కదా. అలాగే మనకి ఈ సపోటా పండ్లు అనేవి మొక్క మీదనే పండు పండితే రుచి అనేది రెట్టింపు అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటైతే పండు మగ్గిపోయింది. దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, పైన తోలు అనేది కూడా చాలా పల్చగా ఉంటుందండి. ఇలా చెట్టు మీద పండిన పండుకైతే నేను
మన గార్డెన్లో అయితే ఇది అబ్జర్వ్ చేశాను. చూసారు కదండి, కలర్ కూడా ఎంత చక్కగా ఉందోనండి. అసలు ఆ పండు చూసిన తర్వాత కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేసాయి, అందుకే తినేసానండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఇంకొక 2-3 కూడా చెట్టు మీదనే అయితే మనకు మగ్గిపోయాయి. ఇన్ని కాయలు వచ్చాయి కదండి, అంటే 50కి పైనే కాయలు ఉన్నాయి. అయినా కూడా సైజు మాత్రం అసలు ఏ మాత్రం తగ్గలేదండి. మంచి సైజులో కాయలు అయితే వచ్చాయండి. మనకి ఇంకో 2-3 అయితే హార్వెస్ట్లోకి ఉన్నాయి. అవి కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత కాస్తుంది కదా అని అలా వదిలేస్తూ ఉంటామండి. అలా కాకుండా కాల్షియం రిచ్ ఉన్న ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి చెట్టు అనేది బలంగా తయారవుతుంది. వచ్చిన కాయలు కూడా మంచి సైజులో అయితే వస్తాయండి. మనకు రిచ్ కాల్షియం ఉన్న ఫెర్టిలైజర్స్ ఏంటంటే బోన్ మీల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి, అలాగే రాక్ ఫాస్ఫేట్లో ఉంటుంది. ఎవరి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అయితే ఇచ్చేసుకోండి. ఇంకా ఎక్షల్ పౌడర్లో కూడా రిచ్ కాల్షియం ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.